హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మనీ చూపించేస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి దుబాయ్ కరెన్సీకి, ఇండియన్ కరెన్సీకి ఎంత డిఫరెన్స్ ఉంటది? అసలు దుబాయ్ కరెన్సీలో 1 రూపీ వచ్చేసి అదే 1 దర్హం అంటారండి. మన ఇండియన్ కరెన్సీలో అయితే 1 రూపీ అంటాం కదా! 1 రూపీ అనేది మన ఇండియన్ కరెన్సీకి, దుబాయ్ కరెన్సీ ఎంత డిఫరెన్స్ ఉంటది అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే దుబాయ్‌కి ఎలా రావాలి? జాబ్స్ ఏంటి? వీసా ఏంటి? అనేది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. అలానే ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండండి. అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. వేరే వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటదనమాట. దుబాయ్‌లో కరెన్సీ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ! ఈ మనీ. అలానే ఇక్కడ చిల్లర కూడా ఉంటదనమాట. ఇక్కడ నా దగ్గర ఉన్న చేంజ్ అయితే 1 రూపీ కాయిన్ అండి. అలానే 50 పైసా, 25 పైసా. ఇక్కడ కరెన్సీ అండి. మనకిక్కడ దుబాయ్‌లో కరెన్సీ వచ్చేసి 1000 నోట్ దగ్గర నుంచి 500, 200, 100, 50, 20, 10, 5 ఇలా. అలానే చేంజ్ వచ్చేసి 1 దర్హము, 50 పైసా, 25 పైసా అనేది ప్రెజెంట్ కరెన్సీ అండి. ఇక్కడ దుబాయ్ కరెన్సీలో. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ మనీ అనేది మన చేతుల్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి వాల్యూ ఉంటదండి. సో, నేను యూట్యూబ్ జర్నీలోకి రావడానికి కూడా కారణం నేనంతటికి నేను ఇండిపెండెంట్‌గా డిపెండ్ అవ్వచ్చు. ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని జెప్పేసి, సో, హన్నుని, మా హస్బెండ్‌ని చూసుకుంటూ చిన్నగా అయితే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాననమాట. సో, మీ అందరి సపోర్ట్‌తో మన ఛానల్ కూడా గ్రో అవ్వాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక్కొక్క నోటు అనేది నేను క్లియర్‌గా తీసి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నా అండి. మనందరికీ తెలిసిన విషయమే. ఈ మనీ అనేది మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి వాల్యూ ఉంటదని చెప్పాను కదా! అది 100% కరెక్ట్ కదండీ! కాదంటారా? ఒక చిన్న కామెంట్ అది చేసేయండి. నిజం చెప్పాలంటే నేను చాలా మందిని చూసా అనమాట. వాళ్ళు అప్ అండ్ డౌన్‌లో ఉన్నప్పుడు చూసాను. శాంతం డౌన్ అయినప్పుడు చూసా అనమాట. సో, డౌన్ అయినప్పుడు ఒక పర్సన్ ఒక రకంగా, అప్‌లో ఉన్నప్పుడు అంటే అప్ అంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు ఒక రకంగా చూసే సమాజంలో మనం ఉన్నామండి నిజం చెప్పాలంటే. సో, చాలామంది అనుకుంటారు వీళ్ళు దుబాయ్‌లో ఉంటున్నారు, బాగా సంపాదించేస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండీ! కాకపోతే దుబాయ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు ఇక్కడ ఖర్చేంటి, హౌస్ రెంట్‌లేంటి కానీ, మొత్తం కూడా సాలరీ ఎంతొస్తది, ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాన్ని బట్టి మీకు అర్థమైపోద్దనమాట. నిజం చెప్పాలంటే ఎక్కడ ఖర్చు అక్కడేనండి. ఎక్కడ ఎక్స్‌పెండిచర్ అక్కడే అనమాట. సో, ఇండియాను, దుబాయ్ బోత్ ఈక్వల్ అనిపిస్తది ఫ్యామిలీతో ఉన్నప్పుడు. ఏమన్నా ఇండివిడ్యువల్‌గా ఉండి జెంట్స్ అలా వచ్చినప్పుడైతే కొంచెం వాళ్ళకి మనీ అనేది సేవింగ్ ఉంటది. విత్ ఫ్యామిలీతో ఉంటే మాత్రం సేమ్ ఎక్స్‌పెండిచర్ అనమాట. ఇక్కడ నేను కరెన్సీ వన్ బై వన్ చూపిస్తానండి. స్టార్టింగ్ నేను 1000 నోట్ చూపిస్తున్నానండి. ఇలా ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటది. ఒకసారి నేను బ్యాక్ తిప్పి కూడా చూపిస్తాను. ఇక్కడ 1000 అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ అని 1000 దరమ్స్ అని ఉంది కదా! 1 దర్మ్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 22.75 పైసలండి. సో, ఇక్కడ 1000 నోటు మన ఇండియన్ కరెన్సీలో రూ. 22,750 ఇక్కడ నేను 500 దరమ్స్ అయితే చూపిస్తున్నాను. ఇది వాడుకలో ఉన్న 500 కరెన్సీ అనమాట. దుబాయ్‌లో ఫ్రంట్ అనేది ఈ విధంగా ఉంటది. సేమ్ అండి. ఇది బ్యాక్ అనమాట. మన ఇండియన్ కరెన్సీలో 1 దర్మ్ అనేది 22.75 పైసలు అన్నా కదా! ఇంటూ 500 చేస్తే రూ. 11,375 అండి. 500 ఇక్కడ 500 అయితే మన ఇండియన్ కరెన్సీలో రూ. 11,375 అండి. ఇక్కడ 500 దరమ్స్ అయితే మన ఇండియా కరెన్సీ. అలానే ఇక్కడ నేను 200 దరమ్స్ అనేది నోట్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఉంటదండి. పైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని, సెంట్రల్ బ్యాంక్ అని సేమ్ అదే విధంగా ఫ్రంట్ అనమాట ఇది. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా రాసుంటదండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంకు 200 దరమ్స్ అని. ఈ 200 అనేది ఆరెంజ్ కలర్‌లో ఉంటదనమాట నోటు. సేమ్ మన ఇండియా కరెన్సీలో 22.75 ఇంటూ 200 కరెన్సీ 200 అండి. 4550 రూపీస్ పడతది. అలానే ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇది 100 దరమ్స్ అనమాట. ఫ్రంట్ అనేది ఈ విధంగా ఉంటది. బ్యాక్ సైడ్ వచ్చేసి 100 దరమ్స్ అని చెప్పేసి ఉంటది. ఇక్కడ మనం 100 దరమ్స్ ఇంటూ 22.75 చేశామంటే రూ. 2,275 పడతదండి. దుబాయ్ కరెన్సీ 100 అయితే మన ఇండియన్ కరెన్సీలో రూ. 2,275 అనమాట. ఇక్కడ నేను 50 దరమ్స్ నోట్ అయితే చూపిస్తున్నాను కదండీ! సేమ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట. సేమ్ అలానే రాసిపెట్టి ఉంటది సెంట్రల్ బ్యాంకు అని చెప్పేసి. సో, ఇక్కడ మన ఇండియన్ కరెన్సీలో 50 ఇంటూ 22.75 చేస్తే మన ఇండియన్ కరెన్సీలో
రూ. 1137 మన ఇండియన్ కరెన్సీలో అండి. ఇక్కడ 50 దరమ్స్‌కి. అలానే ఇక్కడ నేను 20 దరమ్స్ నోట్ కూడా ఒకసారి చూపిస్తాను. 20 దరమ్స్ అనేది ఈ విధంగా ఉంటదండి. సేమ్ అలానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంకు 20 దరమ్స్ అని ఉంటది. బ్యాక్ సైడ్‌కి. అలానే ఫ్రంట్ సైడ్ అనేది ఈ విధంగా ఉంటదండి. ఇది మన ఇండియన్ కరెన్సీలో 20 ఇంటూ 22.75 పైసా దుబాయ్‌లో 20 దరమ్స్ నోట్ అనేది మన ఇండియన్ కరెన్సీలోకి అయితే రూ. 455 అలానే ఇక్కడ నేను 10 దరం నోట్ కూడా చూపిస్తా అనమాట. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇది 10 దరమ్స్ నోట్ అండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని ఉంది కదా! సేమ్ అలానే కిందొచ్చేసి 10 దరమ్స్ అని ఉంది. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ 10 దరం నోట్‌కి ఫ్రంట్ సైడ్ అనమాట. ఇక్కడ నేను మీకు చూపించేది. మన ఇండియన్ కరెన్సీలో ఇక్కడ 10 దరం వచ్చేసి మన కరెన్సీ వచ్చేసి రూ. 227 సో, మనం క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు 10 దరం ఇంటూ 22.75 వేస్తే రూ. 227 వస్తది. అలానే ఇక్కడ దుబాయ్ కరెన్సీలో లాస్ట్ నోట్ అనమాట. 5 దరం అండి. ఇక్కడితో నోట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయన్నమాట. ఇంకా కాయిన్సే ఉంటాయి. ఈ 5 దరంకి ఇది ఫ్రంట్ సైడు. ఇది బ్యాక్ సైడ్. సేమ్ అలానే రాసి పెట్టి ఉంటదండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 5 దరమ్స్ అనేది. దుబాయ్‌లో 5 దరం నోట్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో రూ. 113 అలానే ఇక్కడ నేను కాయిన్స్ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అనేది 1 దరం కాయిన్ అనమాట. అలానే ఇక్కడ నేను మొత్తం కాయిన్స్ అనేది చూపిస్తాను. మన ఇండియన్ కరెన్సీలో 1 దరం అంటే ఇక్కడ దుబాయ్ కరెన్సీ 1 దరం అయితే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 22.75 పైసా పడతదండి. ఇక్కడ 1 దరం వచ్చేసి దగ్గరగా రూ. 23 పడతదనమాట. అలానే ఇక్కడ 50 పైసా అండి. ఈ కాయిన్ చూసారా? ఇది మనకి వాడుకలో అయితే ఉండదు కదా! 50 పైసా అనేది దుబాయ్‌లో అయితే 50 పైసా అనేది ఈ విధంగా ఉంటదండి. మన ఇండియన్ కరెన్సీలో అయితే ఈ 50 పైసా రూ. 11 అలా రూపాయలు అలా ఉంటదండి. 11.5 ఉండొచ్చనమాట కరెన్సీ. ఇక్కడ 50 పైసా వచ్చేసి మన ఇండియన్ కరెన్సీ రూ. 11.5 ఉంటది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ జింక బొమ్మతో మనకి చిన్నప్పుడు పావలా అని ఉండేది కదండీ! సో, ఇక్కడ కూడా ఇది పావలా అనమాట. 25 పైసా అనమాట. మనకి ఇక్కడ దుబాయ్‌లో 25 పైసా అనేది మన ఇండియన్ కరెన్సీలో రూ. 7 పడతదండి దగ్గరగా. ఇక్కడితో నేను దుబాయ్ కరెన్సీ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేయడానికి నాకు 3 డేస్ టైం పట్టిందండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక్కడితో అయితే దుబాయ్ కరెన్సీ మొత్తం కూడా నేను క్లియర్‌గా చెప్పాను అనుకుంటున్నా. అలానే మన నెక్స్ట్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ కరెన్సీ అనేది మన దగ్గర ఉన్నప్పుడే మనకి వాల్యూ అనేది పెరుగుతుందండి. సో, మన దగ్గర ఉన్న మనీని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ ఉంటే మన ఫ్యూచర్ అనేది చాలా బావుంటదని నా డెసిషన్. ఇక్కడ అనేది మనం దుబాయ్ రావడానికి మెయిన్‌గా మనకి ఏమేం కావాలో ఇక్కడ చూపిస్తాను. మెయిన్‌గా పాస్‌పోర్ట్ ఉండాలండి. మనం ఏ కంట్రీ ఎళ్ళాలన్నా సరే. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డేస్‌లో పాస్‌పోర్ట్ అనేది చాలా సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చు. నాకనేది పాస్‌పోర్ట్ ఒక 20 డేస్‌లో అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీ ఇంటికి కూడా వచ్చేసిందనమాట. సో, మనం దుబాయ్‌కి ఎళ్ళాలంటే దుబాయ్ గురించి నేను మనకి వీసా అనేది ఎలా ఉంటదో చూపిస్తున్నాను. ఇది నా పాస్‌పోర్ట్‌లో వీసా అయితే మీకు చూపిస్తా అండి. మనం ఎవరైనా సరే ఫస్ట్ దుబాయ్ రావాలంటే విజిట్ వీసా పైనే రావాలి. మనకిక్కడ విజిట్ వీసా వచ్చేసి 2 మంత్స్‌కి ఉంటది. సో, ప్రీవియస్‌లీ అయితే 3 మంత్స్‌కి ఉండేదండి. ఇప్పుడు గవర్నమెంట్ అయితే 2 మంత్స్‌కి చేశారనమాట. ఈ వీసా పైనొచ్చి మనం ఇక్కడ జాబ్ సెర్చింగ్ అలా చేసుకోవచ్చనమాట. మనకి జాబ్ అనేది కన్ఫర్మ్ అయితే వర్క్ వీసా అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తది. దానిపైన ఇంకా మనం సెటిల్ అవ్వచ్చనమాట. లేదంటే ఇంకా హస్బెండ్ పైనే డిపెండ్ అయ్యి స్పాన్సర్ వేసి నాది కూడా మా హస్బెండ్ ఇక్కడ జాబ్ చేస్తారు కాబట్టి అతని పైన మాది స్పాన్సర్ వీసా అండి. డిపెండెంట్ వీసా. అలానే ఓన్ వీసా అనమాట. ఓన్ వీసా అంటే ఇండియా నుంచి దుబాయ్ కానీ ఏ కంట్రీ నుంచి దుబాయ్‌కొచ్చినా సరే వాళ్ళు కొంచెం గవర్నమెంట్‌కి ఎక్కువ మనీ పే చేసి వాళ్ళంతరకు వాళ్ళు ఓన్‌గా కంపెనీతో సంబంధం లేకుండా వర్క్ వీసా గానీ, స్పాన్సర్ వీసా కాకుండా ఇండివిడ్యువల్‌గా వాళ్ళు రెడీ చేసుకుంటారనమాట వీసాని. సో, దాన్ని ఓన్ వీసా అంటారు. వాళ్ళు బిజినెస్ పర్పస్ మీద కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. మాకు వీసా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, వీసా అనేది వచ్చిన తర్వాత ఇక్కడ రెసిడెన్సీ ఐడీ అండి. యూఏఈ ఐడీ ఉండాలి. సో, విజిట్ వీసా మినహా వర్క్ వీసా అయినా, ఫ్యామిలీ వీసా అయినా వీళ్ళకిలా మనకి ఆధార్ కార్డ్ ఎలాగో ఇక్కడ యూఏఈ ఐడీ సేమ్ ఆధార్ కార్డ్ లాగానే ఏటీఎం టైప్ ఉంటదండి. దీనిలోనే అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట. మన వీసా ఆహ్, ఎక్స్‌పైరీ డేట్‌తో సహా
అలానే మనం ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్‌కి కొంత ఇయర్లీ ఇంత అమౌంట్ అనేది పే చేయాలి. అన్నీ కూడాను ఈ కార్డ్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట. సో, మనం ఎక్కడికెళ్ళినా సరే ఈ కార్డ్ అనేది క్యారీ చేస్తూ ఉండాలన్నమాట. ఫుల్ మన డీటెయిల్స్ అన్నీ కూడా దీనిలో మెన్షన్ అయ్యి ఉంటాయి. సో, ఇదైతే మ్యాండేటరీ అండి. అలానే మనం దుబాయ్ అనేది వచ్చాం కదండీ! మన టార్గెట్ ఏంటి? మనీ అనేది సంపాదించుకోవటం అన్నమాట. సో, ఇక్కడ మనీ అనేది ఎలా సంపాదించుకోవాలి అనేది కూడా ఇక్కడ నేను క్లియర్‌గా జాబ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యూఏఈలో జాబ్స్ ఇన్ దుబాయ్. యూఏఈ. దుబాయ్ అనేది ఒక కంట్రీ కాదండి. ఒక స్టేట్ మాత్రమే. 7 స్టేట్స్ కలిపి యూఏఈ అంటారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. సో, ఇక్కడ జాబ్ అనేది చాలా సింపుల్‌గా మనం గెట్ ఇన్ చేసుకోవచ్చనమాట. మన క్వాలిఫికేషన్ బట్టి మనలో స్కిల్స్ ఉంటే ఎక్కడైనా సరే మనం జాబ్ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చండి. నాకు ఒకటి అర్థం కాదండి. చాలామంది బ్రోకర్ త్రూ మనీ అనేది పే చేసి వాళ్ళు ఏదో జాబ్ చెప్పి ఇక్కడికొచ్చి ఏదో జాబ్ అనేది చేస్తూ ఉంటారు. అలా కాకుండా వీసా పైన మనకి దగ్గర కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని వస్తే, మనం ఇలా కంపెనీ సైడ్ ఫీల్డ్ మన క్వాలిఫికేషన్‌కి సరిపడినంత జాబ్ అనేది సెర్చింగ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడికొచ్చిన వెంటనే జాబ్ దొరికిద్దా అంటే బై లక్ అండి. దొరకవచ్చు, దొరక్కపోవచ్చు అన్నమాట. సో, ఇక్కడొచ్చేసి ఇంజినీరింగ్ చదివిన వాళ్ళకి అకౌంటింగ్, సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్, హెచ్‌ఆర్ ఇలా మన క్వాలిఫికేషన్ బట్టి అన్ని డిపార్ట్‌మెంట్‌లో కూడా జాబ్స్ అనేది మన ఇండియాలో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి. సో, ఎవరన్నా జాబ్ సెర్చింగ్ చెయ్యాలి అనుకుంటే దుబాయ్‌లో రండి. మంచి ఫీల్డ్‌లో అంటే సెటిల్ అయిపోండి. అలానే స్కూల్స్‌కి రిలేటెడ్ జాబ్స్ కూడా ఉంటాయండి. మెయిన్ టీచింగ్ అంటే మనందరికీ తెలిసిందే కదండీ! బీఈడీ కంప్లీట్ అయిపోయి ఉండాలనమాట. ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. బీఈడీ కంప్లీట్ అయిన వాళ్ళని టీచర్‌గా తీసుకుంటారంట ఎక్కువగా. అలానే హాస్పిటల్స్. ఇక్కడ మెయిన్‌గా జాబ్స్ ఎక్కువ ఏముంటదంటే హాస్పిటల్స్‌లోనండి నర్సు జాబ్స్ అనేది స్టార్టింగే సాలరీ బావుంటదనమాట. 5,000 వరకు ఉంటది. సో, నర్సింగ్ ఫీల్డ్ చాలా బావుంటది. ఇక్కడ జాబ్ సెర్చింగ్ అలానే ఎయిర్‌పోర్ట్ రిలేటెడ్ జాబ్స్ కూడా, సూపర్ మార్కెట్ రిలేటెడ్ జాబ్స్ అనేది చాలా అంటే చాలా ఉంటాయండి. సో, మనం వచ్చేటప్పుడే ఒక ట్రస్టెడ్ ఏజెన్సీనో అలాంటిది నమ్ముకుని రండి. లేదంటే ఇండిపెండెంట్‌గా వచ్చినా జాబ్ సెర్చింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే. అలానే రెస్టారెంటు రిలేటెడ్ జాబ్స్, కార్ డ్రైవింగ్ ఇలా ఇక్కడ మనకి నచ్చిన ఫీల్డ్‌లో జాబ్ అనేది ఈజీగా గెటిన్ చేయొచ్చండి. సాలరీస్ కూడా చాలా బావుంటాయన్నమాట. సో, మీరొచ్చేటప్పుడే ఒక ట్రస్టెడ్ ఏజెన్సీ లేదా మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనే దుబాయ్‌కైతే వచ్చి జాబ్ సెర్చింగ్ అయితే చేయండండి. ఇక్కడితో అయితే నా వీడియో కంప్లీట్ అయిపోయింది. సాలరీస్ విషయం గురించొస్తే చాలా బావుంటాయండి. మన క్వాలిఫికేషన్ పైనే సాలరీ అనేది ఆధారపడి ఉంటది. మంచిగా మనీని ఎర్న్ చేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేరే వాళ్ళకైతే ఈ వీడియో సెండ్ చేయండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, దుబాయ్ గురించి టోటల్‌గా నేను చెప్పాలంటే చాలా వెరీ నైస్ కంట్రీ అండి. క్వాలిఫికేషన్‌తో సంబంధం లేకుండా అందరూ కూడా కష్టపడటానికి, రావడానికి అనుకూలమైన ఉంటదండి. పెద్ద పెద్ద క్వాలిఫికేషన్సే చదివిన వాళ్ళు ఈ కంట్రీ రావాలి అనే రూల్స్ ఏముండవు. సో, కష్టపడి పని చేసుకున్నవోళ్ళు ఎవరైనా సరే దుబాయ్‌కి వచ్చి మంచిగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఇక్కడితో అయితే ఈ వీడియో కంప్లీట్ అయిపోయిందండి. ప్లీజ్ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్.